హలో అండి అందరికి ఈ రోజు తోటకూరతో పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ అల్లం ముక్కలు, 8 ఎల్లిపాయ రేకలు, 6 పచ్చిమిరపకాయలు వేసి బరకగా మిక్సీ చేసుకోవాలి. బౌల్లోకి 3 కప్పులు తోటకూర, 1.5 కప్పు శనగపిండి అయితే ముందుగా 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1/2 కప్పు పక్కన పెట్టుకోవాలి. లాస్ట్ లో చూసి కలుపుకోవాలి. బియ్యం పిండి, గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, నీళ్లు వేయకుండా గట్టిగా తోటకూరని పిండితో కలుపుకోవాలి. తోటకూరలో నుంచి వచ్చే నీటిని చూసి నీళ్లు వేసుకోవాలి. పక్కన పెట్టిన శనగపిండి కూడా వేసి అక్కడక్కడ పొడి పిండి కనబడాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఈ పకోడీ ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు తీసేసుకోవాలి. మిగతా పిండి కూడా ఇలాగే వేసుకొని తీసేసుకోవాలి. అదే ప్యాన్ లోకి 2 టేబుల్ స్పూన్స్ వేరుశెనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకుని కొద్దిగా కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఫ్రై చేసి ఇందులోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.